చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చిన వెంటనే మీరు అందరూ వచ్చారు. జిల్లా అధ్యక్షుల వారు మీకు ప్రత్యేకంగా మొన్న 14 ప్రోగ్రాం బాగా చేసినందుకు గాను మరొకసారి జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని మన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్న గారు తీసుకుంటారు. వారితో పాటు జాతీయ నాయకులు పెద్దలు చెల్లపల్లి నరసింహారెడ్డి గారు, అలాగే మన ఓబీసీ మోర్చా స్టేట్ ట్రెజరర్ రామదాస్ గారు, అలాగే బీజేపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్ గారు, బీజేపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి అన్న గారు, అలాగే సీనియర్ నాయకులు జంబుకో కృష్ణమూర్తి అన్న గారు, ఓబీసీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు రేపన శివప్రసాద్ గారు, అలాగే పట్టణ మాజీ అధ్యక్షులు మరియు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బర్నేపల్లి రవికుమార్ గారు, అలాగే రామసముద్ర మండల అధ్యక్షులు ఆనంద్ కుమార్ నాయుడు గారు ఈ సమావేశంలో ఉన్నారు. పెద్దలు సాయి లోకేష్ గారిని పత్రికా సమావేశం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఒక బృహత్తరమైన పథకాన్ని మన దేశానికి అంకితం చేయటం జరిగింది. విబిజీ రామ్జీ అనే ఒక పథకం ఏదైతే ఉన్నదో, గతంలో ఈ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద అమలు అయ్యేది. దాన్ని పూర్తిగా దాంట్లో ఏవేవైతే గతంలో ఉన్న లోపాలన్నిటి కూడా సవరిస్తూ పేదవాడికి దాని ఇంకా మరింత ఉపయోగకరం చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని కొత్త పథకాన్ని రూపొందించి దాన్ని మన దేశానికి అంకితం చేయటం జరిగింది. విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకం ఏదైతే ఉన్నదో, అంటే ప్రతి పేదవాడికి అతనికి వాడికి మనకు వారికి జీవనోపాధి కల్పించడం, మరి అదేవిధంగా అతనికి బతకడానికి కూడా వారికి ఒక మార్గం అన్నది చూపించడానికి ఈ యొక్క పథకాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఉన్న పథకానికి ఈ యొక్క పథకానికి మనం కానీ వ్యత్యాసం కానీ గమనిస్తే, గతంలో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనకు ఏవైతే ఈ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కానివ్వండి, అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని వారికి పశువుల కొట్లు కానివ్వండి, నీటి కుంటలు అవన్నీ ఏదైతే కట్టడం ఏదైతే చేసేవాడో, చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో మనం వెళ్ళి చూసినప్పుడు అది ఏ విధంగా ఆ ఒక గ్రామానికి మొత్తానికి ఉపయోగకరముగా ఉండేది అనేది కానీ చూస్తే, చాలా వరకు కూడా చాలా చోట్ల ఇది కొంత రాజకీయాలు అక్కడ ప్రభావితం చేస్తూ అక్కడ దాన్ని కొన్ని ఈ ఏదైతే గ్రామాల్లో నిరుపయోగమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుండే. అంటే కేవలం కొంతమంది వ్యక్తులకి అది సరిపోయే విధంగా వారికి అవసరాలు తీర్చే విధంగా ఆ విధంగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఈ కొత్త పథకం కింద ఏ విధంగా వాళ్ళు రూపాంతరం చేశారంటే, ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే ఈ విబిజీ రామ్జీ పథకం కింద చేపడుతుందో కంపల్సరీ గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల్లో ఆ గ్రామానికి కావలసిన ఏదైతే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా గ్రామం మొత్తం అంతా కూడా వారు కూర్చొని దానిపై వారు ఒక సమీక్ష చేయించుకోవటం, మన గ్రామానికి ఏమేమి అనేది అది కంపల్సరీ చేయటం జరిగింది. దాని ద్వారా ఏవైతే పనులు మనం చేయాలన్నది ఆ పనులే ఈ యొక్క పథకం కింద ఆ గ్రామానికి సంబంధించింది వాళ్ళు చేపట్టాలి అనేసి వారు మార్గదర్శనం ఇవ్వటం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ పనికిహార పథకం కింద భారతదేశం అంతటా కూడా ఎన్నో చోట్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అసలైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మేలు చేరే విధంగా కాకుండా కింద అధికారులు మరియు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కొల్యూడ్ అవ్వటం ద్వారా ఏదైతే ఉన్నదో, ఎవరైతే అక్కడ సరైన లబ్ధిదారులు లేరో
వాళ్ళకి జాబ్ కార్డులు అనేది ఓపెన్ చేయటం, ఆ వ్యక్తి అక్కడ ఆ గ్రామంలో ఉపాధికి ఉన్నా లేకపోయినా కొన్ని చోట్లయితే మరణించిన వారి పేరు మీద కూడా జాబ్ కార్డులు పెట్టి వాళ్ళకి పని చేయించినట్లు చూపించి వాళ్ళకి వేతనాలు కూడా డ్రా చేసి అక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ దాన్ని దారి మళ్ళించే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు దాన్ని వారు ఏం చేసినారంటే మన సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ బయోమెట్రిక్స్ అన్నది ప్రతి ఏదైతే పనికి కూడా ఆ పనికి వెళ్ళాలంటే వారికి బయోమెట్రిక్స్ అని ఇచ్చి ఆ పర్సన్ ఎవరైతే అతను ఉపాధికి వస్తున్నాడో ఖచ్చితంగా అతను ఫీల్డ్లో అతను ఉండాల్సిందే, అతను అక్కడ హాజరు కావాల్సిందే. మరియు ఆ పని చేసిన పని కూడా ఏదైతే ఉన్నదో ఎంత మేరకు పని చేశారనేసి గతంలో ఏం చేసేవారంటే ఎక్కడిదో ఉన్న పని ఫోటోలు తెచ్చి ఇంకో చోట తెచ్చి అప్లోడ్ చేయటం, ఆ విధంగా ప్రజాధన దుర్వినియోగం అనేది పెద్ద ఎత్తున కూడా జరిగేది. దాన్ని అన్నిటి కూడా అరికడుతూ ఇప్పుడు కంపల్సరీ ఎక్కడైతే పని చేస్తున్నారో ఏ గ్రామంలో చేస్తున్నారో అక్కడ దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు అక్కడ టైము తేదీ జీపీఎస్తో ఆ ఫోటో అక్కడే తీసుకొని ఆ ఒక ఏఐ ద్వారా కూడా వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం దానికి ఉపయోగిస్తూ ఆ పని ఎంత మేరకు ఎంతవరకు జరిగిందనేసి కంప్యూటరే దాంట్లో అసెస్మెంట్ చేస్తూ దానికి ఎంత శ్రమ జరిగి ఉంటుంది, ఎన్ని మ్యాన్ అవర్స్ అనేది కూడా ఆ విధంగా చేయటం జరుగుతుంది. ప్రత్యేకించి ఎందుకు ఇవన్నీ తీసుకురావటం జరిగిందంటే ఇవంతా కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులు. ప్రజాధనానికి ప్రభుత్వాలు అనేవారు మేము జవాబుదారీగా ఉండాలి, అధికారులు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రజాధనం ఏదైతే ఉన్నదో సదుపయోగంగా అది మంచి కార్యక్రమానికి అది వెళ్ళాలి, అది దురుపయోగం కాకూడదనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. మరి అంతేకాదు 100 రోజుల ఉపాధి ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు పెంచుదా 125 రోజులకి దాన్ని పెంచడం జరిగింది, ఉపాధి రోజులు ఏవైతే ఉన్నాయో. అదే కాకుండా సాధారణంగా ఇప్పుడు రైతుల నుంచి పెద్ద సమస్య అనేది మనము చూస్తుంటాం. మనకు ఉపాధికి కూలీలు దొరకట్లేదు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలు మనకు అందుబాటులో లేకపోవటం, ఇంకా మన కూలీలు వేతనాలు పెరుగుతుంది. తద్వారా రైతాంగంకి వ్యవసాయం అనేది గిట్టుబాటు కావట్లేదు అనేది వారు తరచూ రైతులు కూడా రైతు సంఘాలు కూడా మనకు చెప్తూనే ఉంటుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈ 125 రోజుల వేతనం ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక 60 రోజుల వరకు అగ్రికల్చరల్ పాజ్ అన్నది ఇవ్వాలి అని ఒక ఆలోచన చేశాం. దానికి ఏంటంటే దాని ఆలోచన 125 రోజుల్లో ఏదైతే ఉన్నదో మన ఏదైతే పంట మన విత్తనం నాటే సమయంలో కానివ్వండి, కోత సమయంలో, రబీ ఇంకా ఖరీఫ్లో అక్కడ ఈ కూలీలు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద వేరే పనులకు వెళ్ళకూడదు అనేసి ప్రభుత్వము ఒక హాలిడే అన్నది వీళ్ళకి జాబ్కి లేబర్కి హాలిడే అని ప్రకటించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అక్కడ వాళ్ళకి ఉపాధి ఏదైతే ఉన్నదో ఈ ఉపాధి హామీ పథకం కింద వీరికి ఉండదు. ఆ ఒక సమయంలో వీళ్ళు వ్యవసాయ రంగానికి వీళ్ళు వెళ్ళి అక్కడ వ్యవసాయ రంగానికి వారికి అక్కడ కూలీలు చేసుకుంటూ వారికి కూడా అటు రైతులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవచ్చు అనేసి. మరి ఇంకోటి ఏంటంటే ఈ 125 రోజుల్లో 60 రోజులు మాత్రం తగ్గించారు. ఈ 125 రోజులు కాకుండా అదనంగా 60 రోజులు ఏదైతే ఉన్నదో వాళ్ళు వ్యవసాయంకి వెళ్ళేటట్లు ఒక పాజ్ అనేది ఇవ్వటం, దానికి వెసులుబాటు ఏదైతే ఉన్నదో ప్రతి రాష్ట్రానికి ఎవరెవరు వాళ్ళ ప్రాంతానికి అనుసంధానంగా వారికి ఏదైతే కోత సమయం ఏదైతే ఉన్నదో కొద్దిగా ముందు వెనుక ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళది హాలిడే ఏదైతే ఉన్నదో అగ్రికల్చర్ పాజ్ అనేది వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్లు వారికి ఆ వెసులుబాటు కల్పించడం అన్నది ఖచ్చితంగా పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా ఒక వారికి జీవనోపాధి కల్పించడం, వారికి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వము సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున పెద్దపీట వేయటం. అదే కాకుండా ఇంతకుముందు ఈ చెల్లింపుల విషయాల్లో చాలా జాప్యం కూడా జరిగేది. అంటే కూలీ చేసిన తర్వాత కూడా వారికి కొన్ని సాంకేతిక లోపాలు ఇంకా సరైన సమయంలో అది వాళ్ళు ఆ ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు అప్లోడ్ చేయకపోవటం వల్ల ఇతనికి
కూలీ అనేది లేటుగా పడడం, లేకపోతే ఒక 2 నెలలో 3 నెలల తర్వాత పడడం అనేది ఉండేది. ఇప్పుడు ఈ చట్టంలో కింద ప్రతి ఒక్కరు కూడా కాల పరిమితంతో ఖచ్చితంగా ఒక 15 రోజుల లోపే వాళ్ళకి ఆ కూలీ అనేది రావాలి అనేసి అది అక్కడ టైం లిమిట్ అనేది కూడా వారికి పెట్టడం జరిగింది. కావున ఎవరికే గాని ఆ కూలీ పడకపోవడం అనేది అక్కడ సమస్య ఉండకూడదు అనేది అది ప్రథమైన నిర్ణయం. ఏదేదైనప్పుడు కూడా పేదవాడు ఒక పక్క అతనికి పని లేదు అనేసి ఈ యొక్క పథకం కింద జీవనోపాధికి ఏదైతే పనికి వెళ్తాడో ఆ పని చేసిన తర్వాత కూడా అతనికి డబ్బు ఆయన చెల్లించకపోవటం అనేది మహా దుర్మార్గమైన చర్య. మరి అటువంటి వాటిల్లో అతను అధికారులు వెనకాల చుట్టూరు తిరగకుండా అతను చేసిన శ్రమకు ఫలితంగా ఆయనకి అకౌంట్లోనే డైరెక్ట్ గా డబ్బు వచ్చి పడే విధంగా పూర్తిగా సుగమం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. అదే కాకుండా వేతనాల విషయాల్లో వచ్చేటప్పటికి ప్రభుత్వం గతంలో ప్రతి సంవత్సరం వేజ్ అనేది ఒకటి ఫిక్స్ చేసేవారు, ప్రభుత్వమే చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం కింద వారు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మన సిపిఐ ఏదైతే ఉన్నదో, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో, మనకు ఏదైతే మనకు ద్రవ్య లోటు ఏదైతే ఉన్నదో దాని ఆధారితంగా మనకు ఏదైతే ఖర్చులు పెరుగుతూ ఉంటాయో దానికి ఆధారితంగా కూడా వీళ్ళ వేతనాలు కూడా లింకప్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్లయితే ఖర్చులు అనేది మనకు పెరుగుతూ ఉంటుందో అదే విధంగా వీళ్ళ వేతనాలు కూడా దాని లింకప్ అయ్యి పెరిగేటట్లు ఆటోమేటిక్ గా వాళ్ళు పెరిగేటట్లు వాళ్ళకి వారికి సరైన వేతనం కూడా ఇచ్చేటట్లు, వేజెస్ కూడా చెల్లించేటట్లు ఈ యొక్క స్కీమ్ కింద వారికి అందించడం జరిగింది. కావున వాస్తవానికి దీన్ని మనం చూస్తే ఈ గత 11 సంవత్సరాల్లో ఏదైతే మన దారిద్ర్య రేఖ కింద ఏదైతే పేదరికం నిర్మూలనపై మన గౌరవ ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ గారు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, అదొక ఎత్తు అయితే ఈ యొక్క జీ స్కీమ్ కింద ఏదైతే వారు ఈ నిర్ణయం తీసుకున్నారో గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకించి రైతు కూలీలకి ఇది పెద్దగా ఉపయోగపడే స్కీమ్ ఇది. కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెంచుతూ తద్వారా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలసపోకుండా వారికి కూడా ఒక మంచి అవకాశంగా ఇది భావిస్తున్నాం. దానికి మేమందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామ్జీ పథకం గురించి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే కొంతమంది అధికారులతో లాలోచబడి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తినే కొన్ని పార్టీలు వాళ్ళు ఈ పథకం ఏదో ప్రజలకు వ్యతిరేకమైనది అన్నిట్లు ప్రచారం చేస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఎంతో పారదర్శకంగా ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించే విధంగా చేసిన పనిని ఏదైతే పని చేశారో ఆ పనిని పారదర్శకంగా రేపు కనపడే విధంగా ఇప్పటి వరకు నాకు తెలిసి ఉపాధి హామీ పథకం కింద ఎంత నిధులు ఇచ్చారో అసలు ఇంకా పనులే చేయాల్సిన అవసరం లేని పరిస్థితి, అంత నిధులు గ్రామాల్లో వచ్చింది. అంతా దుర్వినియోగం అవుతా ఉంది. కాబట్టి ఈ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం, పారదర్శకంగా ఉండడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం, అదే రకంగా వాళ్ళు వచ్చిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాజరు కూడా బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవడం విధంగా తీసుకొచ్చినందుకు వీళ్ళకు ఈ కొన్ని ప్రజా సంఘాల పేరుతో కానీ కొన్ని పార్టీలు వేరే ఏమి కార్యక్రమాలు లేవు, వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది ప్రజలకు గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి చాలా ఉపయోగపడే, అభివృద్ధి సాధించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్తాను. సార్ నా పేరు కృష్ణప్ప సార్. మా మామ నిమ్మలపల్లి సర్కిల్లో ఒక ఇల్లు ఆయికం పెట్టుకొని ఉన్నాడు. సూపుడు ఆయికం కింద రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. నాగభూషణ అతను మాకు డబ్బులు ఇక్కడనే వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయినాడు. సబ్ రిజిస్టర్ కూడా మాది రద్దుపరచుకున్నానే వేరే వాళ్ళకి మురళీ నాయక్ అనేసి అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు సార్. మాకు న్యాయం చేయగలరు సార్.
రిజిస్టర్ చేసేసినాడు. రిజిస్టర్ ఆఫీస్ మాది పత్రం రద్దుపరిచి తర్వాత రిజిస్టర్ చేయాలా. దానికి మేము పోయి అడిగినాము, ఎందుకు చేసినామంటే దానికి ఏం సమాధానం చెప్పలేదు. నాగభూషణ అనే అతను ఇల్లు మాకు ఆయికం పెట్టి 7 లక్షలు డబ్బులు తీసుకున్నా సార్. నాగభూషణ అనే అతను మాకు డబ్బులు ఇక్కడనే ఏరో మురళీ నాయక్ అనేసి అమ్మేసి డబ్బులు తీసుకునేసి రిజిస్టర్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. మా దగ్గర 7 లక్షలు తీసుకొని సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. మాకు సూపుడు ఆయికం కింద రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. మాది రద్దుపరచుకున్నానే మురళీ నాయక్ అనేసి అతనికి అమ్మేసి డబ్బులు అమ్మేసి తీసుకొని రిజిస్టర్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినాడు సార్. మాకు న్యాయం చేయాలి సార్. పెద్దోళ్ళు ఇచ్చినాము. ఈరోజు స్పందనలో కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము, అర్జీ ఇచ్చినాము. వాళ్ళు పిలిపించి అర్జీ ఇచ్చినాక మేము పరిష్కారం చేస్తామన్నారు. రిజిస్టర్ ఆఫీస్లో పోయి 2 రోజుల తర్వాత పోయి మాట్లాడండి అన్నాడు. తర్వాత నెక్స్ట్ చూసుకొని ఎస్పీ ఆఫీస్లో పోయేసి ఎస్పీ సార్ కూడా కంప్లీట్ ఇస్తాము. మాకు న్యాయం జరగాల. మాకు బెంగళూరు అమ్మేసి పోయి డబ్బులు తినేసి బెంగళూరులో కూర్చున్నాడు. మానపల్లికి రానే లేదు, మాకు డబ్బులే ఇవ్వలేదు. పూర్తి సబ్ రిజిస్టర్ చాలా తప్పు ఉంది సార్. మేము సబ్ రిజిస్టర్ చేసిన తప్పుకి మేము చాలా అవసాట్లు పడుతున్నాము. పెద్దోళ్ళంతా మాకు ఎవరైనా పై అధికారులు మాకు సహాయం చేయాలా, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఇప్పించేవాళ్ళ. అది నారా లోకేష్ గారికి, నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఎక్స్-సర్వీస్ 1995 నుండి 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు 2010లో నాకు 5 ఎకరాల భూమిని మట్లవారపల్లి గ్రామము కోనంగోలపల్లిలో ఇచ్చారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నాకు పట్టా పాస్ పుస్తకము 1B అడంగలు అన్నీ నాకు ఇచ్చారు. 12 సంవత్సరాలు నేను భూమి నా ఆధీనంలో ఉన్న తర్వాత 22A డిలీషన్ కోసం నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను 2022లో. అప్పటి నుంచి నా భూమిని 22A నుంచి డిలీషన్ చేయకుండా రెవెన్యూ అధికారులు నన్ను 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి నా దగ్గర భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, పట్టాను ఏ విడతలో నాకు ఆర్మీ కోటాలో ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ 1B అప్ టు 2023 వరకు నాకు వచ్చింది. కానీ దీని మీద రెవెన్యూ అధికారులు ఎటువంటి పరిష్కారం చేయకుండా 4 సంవత్సరాలుగా నన్ను తిప్పుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాను. 30 సంవత్సరాల దేశ సేవ కోసం నా ఫ్యామిలీని, నా ఊరు అన్నీ వదులుకొని దేశానికి సేవ చేశాను. కార్గిల్లో, లే, హై ఆల్టిట్యూడ్, నార్త్ ఈస్ట్ ఎన్నో యుద్ధాల్లో కూడా 2 యుద్ధాల్లో పాల్గొన్నాను. ఈ విధంగా ఒక ఎక్స్-సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా నన్ను 4 సంవత్సరాలుగా తెప్పిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం వారిని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. నా విన్నపాన్ని నేను సుబ్దార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్ నాగరాజ చక్కర, మదనపల్లి మండలం, శివానగర్, నియర్ ఆరోగ్య మాతా స్కూల్. మీకు ల్యాండ్ ఇచ్చింది? నాకు మట్లవారిపల్లి, కోనంగప్ప, కురబలకోట మండలం. వివేకానందుడి ఆశయాలను కొనసాగిద్దాం. వివేకానందుడి ఆశయాలను కొనసాగిద్దాం. వివేకానందుడి ఆశయాలను కొనసాగిద్దాం. వివేకానందుడి ఆశయాలను కొనసాగిద్దాం. జై జై నంద వివేకానంద. జై జై నంద వివేకానంద.
ఆశయాలను కొనసాగిద్దాం వివేకానందుడి ఆశయాలను కొనసాగిద్దాం వివేకానందుడి ఆశయాలను భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా యావత్ భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే శాంతి దూతగా, ఒక సైంటిస్టుగా, హ్యూమన్ సైంటిస్టుగా ఎస్పెషల్లీ ఖ్యాతి గందినటువంటి మన వివేకానంద స్వామి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ, యావత్ భారతదేశ ప్రజలకి. ఇప్పుడు అనుకుంటున్నారు వివేకానంద మహర్షి మన తమ్ముడు చెప్పినట్లు ఒక 100 మంది యూత్ కావాలన్నారు, లక్షల మంది యూత్ ఉన్నారు, కోట్ల మంది యూత్ ఉన్నారు. కానీ ఆయన చెప్పింది భారతీయ యూత్ అన్నారు కానీ ముస్లిం అనలేదు, క్రిస్టియన్ అనలేదు, తర్వాత ఇతర కాస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలని విభజించి అనలేదు. భారతీయులు హిందువులు అని కూడా అనలేదు, భారతీయులు అన్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వేదికగా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి యూత్, ముఖ్యంగా యువత కావాలని కోరుకున్నారు. వారందరికీ కూడా వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే కుల మతాలకు అతీతంగా పనిచేయాలి యూత్ అంతా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన 39 సంవత్సరాలు జీవించి ఇంత అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతిని, ప్రపంచానికి శాంతిని, మన యొక్క సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాళ్ళు అతనే, గడపటి వాడు అతనే. కానీ రాజకీయంగా ఆయన ఆశయాలతో పనిచేసినటువంటి వాజ్పేయి గారు కావచ్చు, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రపంచ శాంతికి, ప్రపంచ సహనానికి, దేశాభివృద్ధికి, అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి పిలుపునిచ్చేటువంటి మన నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. కాబట్టి వారి ఆశయాలే మన ఆశయాలుగా చేయాలి. తర్వాత ఈ రోజు ఇంకోటి చెప్తున్నాం, డీప్ స్టేట్ అనేటటువంటి ఒక కుతంత్రము ప్రపంచంలో ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో, ఏ దేశము సుభిక్షంగా ఉంటుందో, యాజ్ లైక్ ఇండియా ఉంటుందో, అక్కడ డీప్ స్టేట్ అనేది పనిచేస్తా ఉంది. నేను చెప్తున్నా, తప్పనిసరిగా అందరూ ఐకమత్యంగా, కుల మతాలకు అతీతంగా మన దేశానికి రక్షణగా ఉండాలి. మన తమ్ముడు చెప్పినట్లు తప్పనిసరిగా నరేంద్ర గారి యొక్క ఆశయాలతో ప్రధానమంత్రి ఏమైతే కష్టపడుతున్నారో ఏం పొగలు కూడా వారికి మనం తోడుగా ఉండాలి. మనమంతా కూడా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ముఖ్యంగా యువత అనేది, మహిళలు, యువత అంతా కూడా ఈ దేశానికి వెన్నెముకలా నిలిచాలని ఆశయంతో సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రపంచ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద ఏదైతే కలలు కన్నాడో ఆ కలలకు సాకారంగా పయనిస్తున్నటువంటి రోజులు. స్వామి వివేకానంద కానీ 100 సంవత్సరాల ముందే చెప్పారు, ఏ దేశ యువత అయితే ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతి నాది, ఈ ధర్మం నాది అని ఏ దేశ యువత అయితే అనుకుంటాడో ఆ దేశం ప్రపంచంలో అగ్రగామని నిలుస్తుందని. ఆ యువతని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువతనందరినీ ఏకీకృతం చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో గురువు స్థానంలో నిలపడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. ఏదైతే స్వామి వివేకానంద చెప్పారు, కఠోర ఇనుప కండరాలు, కఠోరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి 100 మంది యువకులు నా దగ్గర ఉన్నట్లయితే ఈ దేశ స్థితిగతులన్నీ మార్చేస్తానని చెప్పేసి, అటువంటి నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. అటువంటి నాయకత్వాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. ప్రజలారా గమనించాలి, గత పాలకులు ఈ యొక్క దేశభక్తులు కావచ్చు, సనాతన ధర్మ రక్షకులను కావచ్చు, ఏ విధంగా అవమానపరిచారని చెప్పేసి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మ రక్షకులను, అదేవిధంగా దేశభక్తులను, ఎవరైతే ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తిస్తూ వారికి సరైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలారా ఆలోచిద్దాం, ఏదైతే ఈ దేశము, ధర్మము ప్రపంచానికి శాంతినిచ్చేటటువంటి దేశం, ప్రపంచ శాంతి కోరేటువంటి దేశం. కాబట్టి ఈ స్థానాన్ని, విశ్వగురు స్థానాన్ని మనం స్థాపించాలంటే కేవలం ఒక పార్టీ ద్వారానో, ఒక నాయకుడి వల్ల కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు గుర్తిద్దాం. రాబోయే రోజుల్లో అటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరోసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై వివేకానంద. జై వివేకానంద.
ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి హెడ్ క్వార్టర్ కేంద్రంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని చాలా హట్టహాసంగా వేడుకలను నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ కలిసి చాలా ఇదొక శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాము. స్వామి వివేకానంద మనకి యువతకు చాలా స్ఫూర్తి మాత్రమే కాదు, యువతకి శక్తి మేల్కొల్పి మన ప్రపంచానికి అండాదండ అంతా ఒక యువతలోనే ఉందని చూపే మార్గదర్శి. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశంగా మన భారతదేశం ఉంది. ఈ భారతదేశము ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచి మన యూత్ అంతా ఒక స్ఫూర్తిదాయకంగా నడవాలని, స్వామి వివేకానంద ఆశయాలు మనము మన నడవడికలో ఆచరించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఒక 6-7 మండలాల్లో రీసర్వే పాస్బుక్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రెక్టిఫై కాకుండా అలాంటి మార్పులు ఇప్పుడు లోకల్ ఇష్యూస్ ఎక్స్టెండ్ పడిన ఇష్యూస్ అవి కూడా అలాగే చేసినాయి. మనం పెట్టడానికి కారణము వచ్చి గ్రామసభ పెట్టడానికి కూడా గతంలో జరిగిన రెక్టిఫై కాపుడు రెక్టిఫై కావాలి. అది రెక్టిఫై కాకుండా అలాగే మా గ్రామాల్లో చేస్తున్నాం. వాటి కూడా ప్రాంతాల్లో రీసర్వే సమస్యలు పరిష్కారం కాకపోవడం మరియు కొత్తగా తలెత్తిన సమస్యలు అవేమీ కూడా పట్టించుకోకుండా పరిష్కారం చేయకుండా కేవలం ఫోటో మార్చి పాస్బుక్ విడుదల చేయడంపై బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో రీసర్వేల్లో చాలా తప్పిదాలు తలెత్తాయని, అలాగే చాలా సమస్యలు తలెత్తాయని, ఎవరైతే భూమికి సంబంధించి ఎక్స్టెంట్లలో, అలాగే భూమి కొలతల్లో, అలాగే ఎవరైతే అన్నదమ్ములు ఉంటారో వారికి కావాల్సిన సబ్ డివిజన్లలో వాటిలో అన్నిటిలో కూడా గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు సమస్యలు సృష్టించి తప్పుగా ముద్రించారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం వారు వాటిని అన్నిటినీ కూడా మేము రీసర్వేలో సర్వే చేయించి వాటిని అన్ని పరిష్కరించి మేము సరిచేసి పాస్బుక్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వాటి కోసం ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. ఏవైతే అర్జీలు స్వీకరించారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించిన తర్వాత మేము రాజముద్రను వేసి పాస్బుక్ మేము విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మదనపల్లిలో మీరు గమనిస్తే చుట్టుపక్కల దాదాపుగా 6-7 మండలాల్లో రీసర్వే అయితే జరిగింది. రీసర్వే జరిగినాయి, గ్రామ సభలు జరిగినాయి. గ్రామ సభల్లో రీసర్వేలో ఉన్న సమస్యల గురించి వాళ్ళు అర్జీలు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఏవైతే అర్జీలు సమస్యలు పీజీఆర్ఎస్ లో వచ్చినవి ఏమీ పట్టించుకోకుండా ఆ రీసర్వే సమస్యలు ఏమీ క్లియర్ చేయకుండా కేవలం ఎవరైతే ఉన్నతాధికారులు చెప్పిండే వాళ్ళకి, అలాగే సర్వేయర్లు అవినీతికి పాల్పడుతూ లేకపోతే అధికార పార్టీ ప్రలోభాలకి లోనై ముందు ఎలాగున్నాయో అలాగే ఏమీ పరిష్కరించకుండా చాలా పాస్బుక్లను కేవలం ఫోటో మార్చి రాజముద్ర పెట్టి విడుదల చేయడం జరిగింది. దాని గురించి ప్రజలు ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎక్కడైతే పాస్బుక్లు ఆవిష్కరణ చేసి విడుదల చేసినారో అక్కడే కూడా మా పాస్బుక్లో
సమస్యలు అలాగే ఉన్నాయి, తీర్చలేదని చెప్పి అక్కడే కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏవైతే ఎక్కడెక్కడ రీసర్వే జరిగినాయో, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఆ అర్జీలన్నీ కూడా మళ్ళీ స్వీకరించి, ఏవైతే పాస్బుక్లు ఇచ్చినారో ఆ పాస్బుక్లన్నీ కూడా తీసుకొని మళ్ళీ రీసర్వే చేయించి PGRS కరెక్ట్ గా రెక్టిఫై చేసి సమస్యలన్నీ క్లియర్ చేసి ఈ సమస్యలన్నీ క్లియర్ అయినాయి అన్న తర్వాతే పాస్బుక్లు రిలీజ్ చేయాలని చెప్పి, ఆ రీసర్వేలో ఇలాంటి సమస్యలు తలెత్తడానికి కారణమైన ఉన్నతాధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.